అవునండి జడ్జి గారు, జైల్లో ఉన్న మా నాన్నగారిని ఇదిగో హత్యా ప్రయత్నం చేస్తున్నట్టు ఇన్స్టాగ్రామ్ మీద మొత్తం వీళ్ళే క్రియేట్ చేశారు. నేను గుణాన్ని పెళ్లి చేసుకోకపోతే ఆ నేరంతో మా నాన్ని ఎన్కౌంటర్ చేస్తా చెప్పి నన్ను నమ్మించి బ్లాక్మెయిల్ చేశారు అని చామంతి మొత్తం చెప్తూడదు. ఇంకా రోజా రమాదేవి అలాగే ఏం మాట్లాడలేకపోతుంటారు. మా నాన్న బతికే కోసమే నేను ఈ పెళ్లికి ఒప్పుకోవాల్సి వచ్చిందండి అని చామంతి మొత్తం చెప్తుంది. ఇంకా నయ్యం ఇది నా పేరు చెప్పలేదు అని చెప్పి రమాదేవి అనుకుంటూ ఉంటుంది. అమ్మయ్య అనుకుంటుంది. ఇదిగో చెప్పితే మీ పేరు అయ్యగారు ఇంట్లో గెంటాస్ అని చెప్పేస్తే ఆ పాప నాకెందుకని చెప్పట్లేదు అని చెప్పి చామంతి అనుకుంటూ రమాదేవి చాలా కోపంగా చూస్తుంది. ఇంకా గుణాశ్రీ పాటి ఇంకా ఏం మాట్లాడబోతుంటారు, అప్పుడవుతుంటారు. విన్నారా వీళ్ళు ఎంత నీచులో అన్యాయంగా ప్రమీల గారి భర్తను చంపింది వీళ్ళే. ఆ కేసును తప్పించుకోవడం కోసమే తప్పు మీద తప్పు ఎన్నో తప్పులు కొడుతో కలిసి త్రిపాఠి చేశాడు అని ప్రేమ్ చెప్తూ ఉంటాడు. అమ్మ ఇలాంటి వాళ్ళ మీరు సమర్థిస్తున్నారు అని ప్రేమ్ ఇంకా రమాదేవి నిలదీస్తూ ఉంటాడు. అప్పుడు కూడా రమాదేవి ఇంకా ఏం మాట్లాడబానం కూడా పోతుంది. నాన్న ఇలాంటి వాడితోన చామంతి పెళ్లి చేయాలనుకుంటున్నారు. ప్రేమ్ అనగానే లేదు సార్ ఇందులో ఏదో మాయ ఉంది అనుకున్నాగా ఆపు అని చెప్పి హర్ష అరుస్తూ ఉంటాడు. మీరు చేసిన పాపాలు చూసాక కూడా ఏం నమ్ముకుంటారా నా కొడుకుని అసలు నేను నమ్మనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళైనా రమ నువ్వు మంచి అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చావు అని హర్ష అందరు నిలదీస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ ఇన్నాళ్ళు మీరు గొప్పవాళ్ళని చెప్పి పొగిడారు అని చెప్పి హర్ష సీరియస్ అవుతూ ఉంటాడు. త్రిపాఠి గుణంగా సైలెంట్ అయిపోతుంటారు. ఈ రాజకాలే చామంతి పెళ్లి చేసి చామంతి గొంతు కోయాలనుకుంటున్నారా మీరు ఏంటి అని హర్షంగానే నాకు నిజంగా ఏం తెలియదు హర్ష అని చెప్పి రామదేవ్ అంటాడు. చామంతికి అంతా తెలిసినా సరే కేవలం హర్ష గురించి ఇంకా ఏం మాట్లాడ మౌనంగా అన్ని వింటాడు. ప్రేమిస్తని చెప్పి అన్నాడు, మాట్లాడాడు. చామంతి కూడా ఒప్పుకుంది కాబట్టి నేను అసలు పెళ్లి గురించి ఆలోచించాను అంతే, అంతమించి నాకేం తెలిస్తే అసలు ఆదిలను నేను తుంచాను అని త్రిపాఠి చూస్తూ రమాదేవి మాట్లాడుతూ ఉంటుంది. జడ్జి గారు మీ సంస్థలోనే ఇగో వీళ్ళంత పాపాత్మను ప్రూఫ్తో బయటపడింది కదా, మీరు న్యాయం చేస్తే బాగుంటుంది అని హర్ష అనగానే ఇంకో చేస్తాను హర్ష గారు, నువ్వు అంతకం తెలుసు కానీ ఈరోజు నాకు అన్ని రిజల్ట్ తెలిసాయి. ఇదిగో అయినా నువ్వు ఎంత పెద్ద పదవిలో ఉన్నా సరే నీకు శిక్ష అవుతే తప్పదు అని జడ్జి గారు వార్నింగ్ ఇస్తుంటారు. ఏంటి శివయ్యని కిడ్నాప్ చేసి చంపాలని చెప్పి చూసావు కదా, నీకు శిక్ష పడుతుంది. ఇదిగో అలాగే నీకు సాయం చేసిన గుణ కూడా తగిన శిక్ష ఉంటుంది అని జడ్జి గారి మాటలకి గుణ త్రిపాఠి షాక్లో ఉంటారు. ఇంకా చామంతి అయిందని చెప్పి అంగడి చూస్తుంది. ఇదిగో నీకు అసలు జైలు కూడా కరెక్ట్లే అని చెప్పి జడ్జి గారు అంటూ ఉంటారు. ఇంకా గుణ త్రిపాఠి ఇంకా ఏం మాట్లాడుతుంటారు. చూసారా నువ్వే డెస్టినీ అయిందో, నువ్వే దగ్గరుండి జడ్జి గారిని పెళ్లి పిలిచావు. ఇదిగో నిర్దోషి కాకుండా నిరూపించుకోవాలనుకున్నావు కానీ అవన్నీ చూశాక ఆయనే నీకు శిక్ష వేస్తున్నారు కదా, ఇగో దీన్నే ఎవరు తీసిన కోర్టులో వాళ్ళే పడతారని చెప్పి అంటారు. జీవితాంతం చెప్పకూడదు మీకు, వెళ్ళండి అని చెప్పి ప్రేమ్ అరుస్తూ ఉంటాడు. ఎస్ఐ గారు వీళ్ళు కస్టడీ తీసుకోండి అని జడ్జి గారు అనగానే ఇంకా ఎస్ఐ వచ్చి గుణాన్ని త్రిపాఠిని ఇంకా అరెస్ట్ చేస్తూ ఉంటారు. సార్ నేను చెప్పేది వినండి అని చెప్పి గుణ అంటూ ఉంటాడు. కానీ ఎస్ఐ అరెస్ట్ చేసి తీసుకెళ్తూ ఉంటారు. మా నాన్నగారిని జైల్లో ఏం చేస్తారేమో సార్ అని చెప్పి చావంతంగానే భయపడకు, మీ నాన్నగారికి ఏం కాకుండా నేను ఏర్పాట్లు చేస్తానని ఇంకా అదే పనిగా జడ్జ్ అంటూ ఉంటారు. సరే ఇదేంటి అసలు ఏదో అనుకున్నాను, ఏదో అయింది, నాన్న సేఫ్ అయిపోయాడు, దీని పెళ్ళాకి ఇది సేఫ్ అయిపోయింది కదా, అసలు చివరికి అసలు ఎరుపుష్పని నేనేగా అని చెప్పి రోజు అనుకుంటే అఫెక్ట్ అవుతుంది. నాయన గెలిపించావు ప్రేమ్, చామంతి జీవితాన్ని నువ్వు కాపాడావు అని జడ్జి గారు పొగుడుతూ ఉంటారు. ఇంకా రోజాకి చాలా కోపం వస్తుంది. హర్ష గారు వెళ్ళొస్తా అని చెప్పి జడ్జి గారు చెప్పేసి వెళ్తూ ఉంటారు. ఇంకా హర్ష చాలా సంతపడుతూ ఉంటాడు. సారీరా ప్రేమ్, నేను అర్థం చేసుకోలేకపోయాను. హర్ష గారు అయ్యో నాన్న మీ సారీ చెప్తారేంటి, అయినా మీకు చెప్పేలాగా నమ్మేలాగా సాక్ష్యాలు లేవు, మీరేం చేయగలరు, అయినా చూడు మీరే అన్ని చూశారు కదా, జడ్జి గారితో కన్ఫర్మ్ చేసి శిక్ష వేశారు కదా, ఫీల్ అడగ ఏముందిలే అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఇంకా రామాదేవి చాలా ఆలస్యం చూస్తూ ఉంటారు. ఇంకా ప్రేమ్ మెల్లిగా మీరు హ్యాపీయా ప్రమిళ గారు అని అడుగుతూ ఉంటారు. నా బాధ పోయింది, నా భర్త పొట్టను పెట్టి నాకు శిక్ష పడింది, నాకు చాలా బాబు, నాకు ఇంకేం వద్దు అని చెప్పి ప్రేమిలో అంటుంది. ఇంట్లో వదలలేము, మీకు అండగా ఉంటాము అని చామంతి అనగానే అమ్మ నాకు న్యాయం చేద్దామనుకున్నాను, నాకు న్యాయం జరిగింది, నేను సంతోషంగా వెళ్ళొస్తాను అమ్మ అని చెప్పి ప్రేమిలో వెళ్ళిపోతుంది. అరే అసలు నువ్వు చాలా గ్రేట్ రా, ఇదిగో నువ్వు చామంతి దాన్ని మించి చేశారా, అందరూ మేము పొగుడుతున్నారు అని చెప్పి హర్ష అంటూ ఉంటారు. ప్రేమ్ చామంతి ఇంకా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇంకా చామంతి ప్రేమ్ సైకిల్ చేస్తుంటాడు. అదంతా రమాదేవి రోజు తట్టుకోపోతుంటారు. చామంతి పెళ్లి అయిపోయింది, ఇంకా ఫుల్ హ్యాపీ అని చెప్పి చిట్టి అంటూ ఉంటాడు. ఇంకా అంత సంతోషం ఉంటారు. ఇంకా రమాదేవి రోజా మాతో ఓరలకి చాలా కోపం చూస్తూ ఉంటారు. ఇంకా చామంతి ఇంకా చాలా సంతోషపడుతుంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ్ ఇంకా
గార్డెన్ లో విత్తనాలు వేస్తూ ఉంటాడు. అప్పుడే ప్రేమ్ బాబు అని చెప్పి చామంతి వస్తుంది. ఏంటని చెప్పి ప్రేమ్ లేచి నుంచొని చూస్తూ ఉంటాడు. చామంతి వెళ్ళి గట్టిగా ప్రేమ్ హక్ చేసుకుని ఏడుస్తుంటది. ఇంకా ప్రేమ్ ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. చామ్ ఏంటి ఏమైంది అని చెప్పి, ఎందుకు ఏడుస్తున్నావు, ఏమైంది అని కళ్ళ నీళ్ళు తుడుస్తూ ప్రేమ్ అడుగుతూ, నువ్వు ఏడిస్తే నేను చూడలేను చామ్ అని ప్రేమ్ అనగానే ఒకసారి చేతులు పట్టుకొని, మీరే కానీ లేకపోతే నా జీవితం ఆ గుణం పెళ్లి చేసుకొని నాశనం అయిపోయేది బాబు, కాపాడారు బాబు, మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా తక్కువే బాబు, నేను ఏం చేసినా సరిపోదు అని చామంతన మాటకి, ఇదిగో చామ్ ఏమైనా చేస్తే నువ్వు ఫీల్ అవ్వాలి, అది నా బాధ్యత, నీ జీవితం కోసం నీ కోసం నేను ఏమైనా చేస్తాను, ఎంతకైనా తెగిస్తాను, ఎంత దూరం వెళ్తాను చెప్పి నీకు తెలుసు కదా, నువ్వు ఇలాగ బాధగా పెట్టకు, పెళ్ళి అయిపోయింది కదా, సెలబ్రేషన్ మూడ్లో ఉండాలి, నవ్వాలి, నవ్వు నవ్వు చామ్ గా అబ్బా కొంచెం నవ్వు అని ప్రేమ అనగా చామంతి నవ్వుతుంది. ఇంకా ఇంకా కొంచెం నవ్వు అని చెప్పి, ఇది నాకు కావాల్సింది అని ప్రేమ అంటూ ఉంటాడు. ఇంకా చామంతి చూస్తాడు. ఏంటి బాబు అని చెప్పి అడుగుతాడు. ఏం చేస్తున్నారు, ఏం నడుతున్నారు అని చామంతి ఆ సర్ప్రైజ్ రేపు మార్నింగ్ నువ్వే చూద్దు కానీ అని ప్రేమ అనగానే, ఏంటో చెప్పచ్చు కదా చామంతి రేపు పొద్దున్న దాకా చెప్పను సర్ప్రైజ్ అని చెప్పి ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటి చెప్పరా ఏంటని చామంతి రేపు పొద్దున్న ఫస్ట్ నీకే చెప్తాను సరేనా అని ప్రేమ కానీ, సరే మార్నింగ్ చూపించాలి అని చాంతగా ప్రేమ్ మాట తప్పడు సరే అని ప్రేమ్ అంటూ ఉంటాడు. ఏంటబ్బా సర్ప్రైజ్ ఏంటబ్బా అని చెప్పి చామంతి డౌట్గా చూస్తాడు. సరే అని చెప్పి ఇంకా తన రూమ్కి వెళ్ళిపోతుంది. ప్రేమ్ ఇంకా గార్డెన్లో కూర్చొని అదే పనిగా నాటుతూ ఉంటాడు. సర్ప్రైజ్ అని చెప్పి నవ్వుకుంటూ అదే పనిగా ప్రేమ్ తన పని చేసుకుంటూ ఉంటాడు. ఇంకా రోజు అలాగే రమాదేవి చాలా ఆవేశంగా ఉంటారు. పదే పదే ఇంకా ప్రేమ్ చేసిన విషయాలు గుర్తించుకుంటూ ఉంటారు. గుణాన్ని ఇంకా పెళ్లిపేటల మీద ఎప్పుడో చామని తాళకడుతూ ఉంటాడు. ప్రేమ్ వచ్చి కారు పట్టుకొని నట్టేసి కింద పడేయడం అదంతా గుర్తించుకొని అవన్నీ ఫీల్ అవుతూ ఉంటారు. ఆ తర్వాత త్రిపాఠి బాలను చంపేయడం, ఆ వీడియో అంతా ప్రేమ్ సాక్షి నిరూపించడం, ఆ తర్వాత జడ్జి గారు శిక్ష వేయడం, ఇంకా ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చి అరెస్ట్ చేసి తీసుకెళ్ళడం అంతా గుర్తించుకొని అవన్నీ ఫీల్ అవుతుంటారు. ప్రేమ్ అసలు మన ప్లాన్ అంతా పాటిస్తారు, లేదనుకో ఈ పాటి గుణాకి చామంతితో పెళ్లి అయిపోయేది, ఇంటి పట్టిన ఆ చామంతి దగ్గర పోయేది, సర్వనాశనం చేశాడు అని రమత అనగానే, నేను డౌట్ ఉంది అంటున్నా, అసలు ప్రేమ అలాగేం చేయట్లేదు, అసలు నాకు ఏ అనుమానం లేదు అని చెప్పారు. మీ కాన్ఫిడెన్స్ ఓవర్ కాన్ఫిడెన్స్ అయినట్టు నిరూపించాడు కదా, ఇదంత కారణం మీరే అని రోజు అనగానే, నన్ను దప్పడానికి ఇదే టైమా అన్నాం కదా, మన జాతి మనం ఉండామని చెప్పి ఉన్నామా అని రమ్మదే అనగానే, అదేంటి మనం చేస్తాము అయినా టైంకి వచ్చి ప్రేమ్ పెళ్ళి అర్థం చేసి మనం అనుకుంటామా ఏంటి, నేను కలగన్నానా అని రోజు అని, నేను కలగన్నాను ఏంటి అని రావద్దు అనగానే, అయిపోయింది అసలు మనం ఏం చేయలేము అని రోజు అనగానే, ప్రేమ్ ప్రేమ్ అరే ప్రేమ్ అని చెప్పి రమదే ఆశపడిపోతూ ఉంటుంది. ఇంకా ఏదో చెయ్యాలి, అసలు ఆ గుణాలతో చామంతికి పెళ్ళి అయిపోయింటే బాగుండేది, అసలు ఈ ప్రేమ్ మాత్రం ఇప్పుడు చామంతికి నా తోడుకోలుగా తెచ్చి ప్లాన్లు మాత్రం వేస్తూ ఉంటాడు కదా, అది మాత్రం జరగకూడదు, అసలు నా ఆట సాధారణంగా చేస్తుంది, ఇంటికి వాళ్ళందనుకో అసలు నా ఉన్నరికి అసలు తీసుకొస్తుంది, అనుమానం లేదు అని చెప్పి రోజు ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటి ఆలోచిస్తున్నావు అది అడుగుతుంది. ఏముంటుంది, ప్రేమ్ పెళ్లి పోస్ట్ పోన్ అయింది, అలాగే చామంతి పెళ్ళి అయిపోయింది, అంటే ప్రేమ్ ఏం ఆలోచిస్తున్నాడు అంటే చామంతి ఎలా పెళ్లి అని చెప్పేసి ప్రేమ్ ఆలోచిస్తాడు కదా అత్తయ్య అని రోజా అనగానే, నన్ను కాదని వాడు ఎలా పెళ్లి చేసుకుంటాడు అనుకుంటున్నావు, సాహస్ చేశాడని రమాదేవి అనగానే, అత్తయ్య అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇదిగో అని, అసలు మీ ఆలోచన అలాగే ఉన్నాయి, ఇంత పెద్ద దెబ్బ తిన్నా కూడా మీరు మేలుకోపోతే ఎలాగ అత్తయ్య అని రోజంగా, సరే వాడు ఏం చేయాలో తెలియకుండా ఏం చేయాలి రోజా అని రమాదేవి అనగానే, ఏదోలా చేయాలి, చామంతి ఇంట్లో లేకుండా చేస్తే సరిపోతుంది అత్తయ్య అని చెప్పి రోజా అంటుంది. ఇదిగో అసలు వాళ్ళ మీద మనం కళ్ళు పెట్టామనుకో బాగుంటుంది అత్తయ్య అని చెప్పి రోజా ప్లాన్ చెప్తుంటుంది. ఓకే అలాగే చేద్దాంలే అని చెప్పి ఈశాన్ నుండి నిషా మెడలో ప్రేమ్ తాళి కట్టేదాకా ఆ పనులను ఉందాంలే అని చెప్పి, వాడికి ఎలా ఛాన్స్ ఇవ్వకూడదు, వాడిని నా గ్రిప్లో ఎలా పెట్టుకో ఆలోచించాలి అని చెప్పి ఇంకా రమాదేవి ఏంటో చూపిస్తా అని చెప్పి రమాదేవి అనగానే, ఇప్పుడు నాకు కాస్త నమ్మకం వచ్చింది, చామంతి ప్రేమ్ ఇక మిమ్మల్ని నేరులాగా వెంటాడుతా, ఈ అవకాశాన్ని నేను అసలు మీకు ఇవ్వను అని చెప్పి రోజు తనతో అనుకుంటూ ఉంటుంది. ఇంకా తెల్లారుతుంది. ఇంకా ప్రేమ్ ఇంకా నిద్రలేస్తూ ఉంటాడు. అక్కడ చామంతి నిద్రలేక సిద్ధమవుతూ ఉంటుంది. అలాగే మోగుతూ ఉంటుంది. అబ్బా అని చెప్పేసి ఇంకా చామంతి లేకపోతే ఏ చామ్ కలితెరకు అని ప్రేమ్ అనగానే, ప్రేమ్ బాబు అని చెప్పి చామంతిని, నువ్వు మాత్రం కలితెరబాకు, ప్రేమ్ అనగానే ఏమైంది బాబు అని కళ్ళు మూసుకొని చామంతి లేస్తూ ఉంటుంది. నీ సర్ప్రైజ్ అని చెప్పాను కదా, ఎప్పుడెప్పుడు ఎగ్జైట్మెంట్ అని చెప్పి నువ్వు రెడీగా ఉన్నావు కదా, అది చూపించాకే ఇగో నేను కళ్ళు తెరవద్దు అంటున్నా అని చెప్పి ప్రేమ అనగానే, మరి అప్పుడు దాకానే ఎలా రావాలి అని చామంతిని, నేన్నాం కదా దా అని చెప్పి చేయి పట్టుకొని ఇంకా చామంతిని కళ్ళు మూసుకొని
ప్రేమకి తీసుకెళ్తుంటాడు చామంతి. అలాగే వెళ్తాడు. అబ్బా ఏం చూపిస్తారు అని చెప్పి అనుకుంటూ వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఇంకా నిత్య వస్తూ ఉంటుంది. ప్రేమకి చాలా సంతోషంగా చామంతి మీదకి తీసుకెళ్తూ ఉంటాడు. ఏంటి గార్డెన్ లోకి రోజుకి వంశాలు తిరుగుతుంటాను, కళ్ళు మూసుకొస్తుంది, ఇంకా రాలేదని అనిపిస్తుంది బాబు అని చెప్పి చామంతి అంటూ ఇంకా ఎంతో అంటాడుది. వచ్చేసాము అని ప్రేమ అనగానే, అవును మీరు వేసిన విత్తనాలే కదా, ఆయన అప్పుడే మొలకొచ్చేసాయా అని చామంతి అడుగుతుంది. ఇదిగో అంటే హైబ్రిడ్ విత్తనాలు తీసుకొచ్చాను ప్రేమ అనగానే, ఏం నాటారు అని చెప్పి చామంతి అడుగుతుంది. సర్ప్రైజ్లే అని ఇంక ప్రేమ అనగానే, అబ్బా ఇంకా రాలేదా అని చెప్పి చామంతి అంటూ ఉంటుంది. వచ్చాములే అని చెప్పి ప్రేమ అంటూ మెల్లిగా చేతులు తీస్తాడు. కళ్ళు తెరిచి చామంతి చూస్తుంది. ఒకసారి షాక్ అయిపోతుంది, ఇంకా సంతోషపడుతూ ఉంటుంది. ఏంటి బాబు అని చెప్పి చూస్తుంది. ఏ నాటని తెలుసా, పేరులాగా నాటని తెలుసా అని చెప్పి అంటూ, సర్ప్రైజ్ నచ్చిందా చామ్ అని, ఇగో ప్రేమంతి గుర్తొస్తుందా అని ప్రేమ గుర్తేస్తుంటాడు. ఇంకా చామంతి అలా చూస్తుంది. అలాగే మొత్తం గుర్తెచ్చుకుంటాడు. ఆ రోజు ప్రేమకి ప్రపోజ్ చేయడం, ఇగో నా ప్రేమ ఆకాశం అంతా అని చెప్పి అండం గుర్తెచ్చుకుంటుంది. ఇదిగో మన ప్రేమ గుర్తుండాలని చెప్పేసి ఇలా నాటాను అని చెప్పి ప్రేమ అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా నిత్య రమదే చూస్తూ ఉంటారు. నిత్య చూసి ఆంటీ చూడండి అని చెప్పి అనగానే ప్రేమ్ చామంతి దగ్గరగా ఉండవు. అలాగే తన నాటినంతా చూస్తూ ఉంటారు. ఇంకా నిత్యకి రమదేవి చాలా కోపం వస్తుంది. ఇంకా మెల్లింగి గార్డెన్కి వస్తూ ఉంటారు. మన పెళ్ళే వరకు ఈ జాతర చూసుకోవాలి అని ఇంకా ప్రేమ అంటూ ఉంటాడు. చామంతి అలా చూస్తుంది. మన ప్రేమ అంతా స్ట్రాంగ్ గా పెద్ద వృక్షం అయిపోవాలి అని ప్రేమ అంటూ ఉంటాడు. అది విన్న నిత్యకి రమదేవి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా ప్రేమ అలాగే చామంతి ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడే ప్రేమ ఫోన్ వస్తుంటది. సార్ చెప్పండి అని చెప్పి అంటూ ఉంటారు. చామంతి అలాగే ప్రేమ్ నాటిని చూస్తూ ఉంటాడు. ఇంకా నిత్యాకి రమదేవి చాలా కోపం వస్తుంది. ఏంటి మళ్ళీ స్టార్ట్ చేసావా, ఏంటి నా ప్రేమ ఎగరేసుకోవడం చూస్తున్నావా అని నిత్య అనగానే, లేదమ్మా అని చెప్పి చామంతి అనగానే నిత్య లాగి పెట్టి కొడుతుంది. చామంతి షాక్ ఏంటమాడుతుంది. ఏంటిది అని చెప్పి నిత్య అనగానే, అదేం లేదమ్మా అని చెప్పి చామంతి అంటుంది. ఏం లేకుండానే ఏంటిది ప్రేమ, ఏంటి ప్రేమంతియా అంటే ఏంటి, అది దీని అర్థం ఏంటి, ప్రేమ చామంతి అని అర్థమేగా అని ఇంకా నిత్య నిలదీస్తుంటది. ఇంకా రమదేవి చాలా కోపం వస్తుంది. ఇదిగో అదే నిష అని అనగానే, చూసావా ఆంటీ గుణత పెళ్ళాగింది, ఇక్కడ చేసిన నిర్వాహకం ఇది, మళ్ళీ ప్రేమతో ప్రేమని స్టార్ట్ చేసిందిగా, నా ప్రేమని ఇదిగో తిప్పడం స్టార్ట్ చేస్తుంది అని నిత్య హాస్యంగా వస్తుంది. చామంతి షాక్ లో ఉంటుంది. అంటే ప్రేమతో నా పెళ్లి జరపని చెప్పేసి మళ్ళీ పథకాలన్నీ స్టార్ట్ చేస్తుంది కదా, ఇదిగో ఇది ప్రేమ దక్కించుకొని చెప్పేసి మళ్ళీ ప్లాన్ చేస్తుంది అని నిష అనగానే, నిషమ్మ అని అలాగేం చేయట్లేదు, మీరు పొగ పడుతున్నారు అని చామంతి అనగానే, చూసా కూడా ఎలాగంటావే, ఎలా నమ్మిస్తావే నువ్వు, ఇదిగో నేను చూస్తున్నా రగిలిపోతున్నాను, ఇదిగో ఏంటి నీ ప్రేమ మొక్క ఏంటి వృక్షంలో వెదగాల, ఈ వేళదశాన్ని పీకి పడేస్తా అని చెప్పి నిత్య అంటూ ఆవేశంగా వెళ్తుంది. నేను చామంతి అలా చూస్తూ ఏడుస్తుంది. ఇంకా నిత్య చాలా కోపంగా తన కాలుతో అదే పనిగా తీసేస్తూ ఉంటుంది. రమాదేవి అలాగే కోపం చూస్తూ ఉంటుంది. ఆ తర్వాత మొత్తం తీసేసాక, ఏం చేస్తున్నావు వాడిని అని చెప్పి రమాదేవి కానీ, అమ్మగారు నేను అసలు ఏం చేయలేదు అని చాంతగా, ఆంటీ ఇది చేసే అన్ని చేస్తుంది, మళ్ళీ ఏం చేయటం చెప్పేసి నంగనాచి నాటకాలు ఆడుతుంది. ఇంకా దీన్ని నమ్మను, నేను అసలు ప్రేమ కూడా నమ్మను, నా పిల్లలు ఇక్కడే ఉంటాను అని అప్పటి వరకు వీరు కలవడం కానీ మాట్లాడుకోవడం కానీ అసలు జరగకూడదు, నేను కోడలు అయ్యాక దీని సంగతి చూస్తా అని నిషంగాని, ఎవరొద్దన్నారు ఇక్కడే ఉంది నిషా, ఇంకో నేను కాదంటానా ఏంటి రమాదేవి అనగానే, ఆంటీ దీని అసలు వదలను, దీని స్టేటస్ ఏంటి, అసలు నువ్వేమనుకుంటున్నావు నీ గురించి, నేను చూసుంటే నేను చంపేయాలంతా కసరు చేస్తుంది నిన్ను అని చెప్పేసి నిషాంక చామంతి పీకట్టు నొక్కుతుంది. నిషమ్మ ఆగు అని చెప్పి చామంతి ఆపుతుంది. నిషా ఆగు అని చెప్పి రమదే అడ్డుబారి ఆపుతూ ఉంటుంది. ఏంటి దీన్ని చంపి నువ్వు హంతకులు అవుతావా ఏంటి, ఇగో మన చేతిలో చావడానికి కూడా ఒక స్టేటస్ ఉండాలి దీనికి అని రమదంగా, నిజమే నా చేయి తగిన స్థాయి కూడా దీనికి ఏమీ లేదు అని అలాగని కూడా సరిచెప్పలిపోతున్నా, సరిపోవట్లేదు ఆంటీ, ఇగో దీన్ని అసలు ఏదో చెయ్యాలి అని నిచ్చాను కానీ నేను చేస్తాను, నా కొడుకుని వల్ల వేసుకొని చెప్పి చూస్తుంది. దీన్ని తెలికి నేను వదులుతాను అని చెప్పి మళ్ళీ మార్చిన మనసుని, ఇదిగో భగ్నం చేయండి నేను ఊరుకోను రావే అని చెప్పేసి రమాదేవి చాలా ఆలస్యం చామంతి చేపట్టుకొని లాక్కొని తీసుకెళ్తుంది. అమ్మగారు అని చెప్పి చామంతి అంటుంది, చంపేయండి అప్పుడు నా ప్రేమని ఏంటి, నా ప్రేమని కాకూడదు చచ్చిపోవాలి అని చెప్పి, నీ ప్రేమ కూడా చచ్చిపోవాలి, ఇదిగో అసలు గోత పెళ్ళేదాకా బాగుండేది, అసలు నాకు ఇంకా అనవసరం, ఇంకా నేను ఇంట్లో నా పెళ్ళేదాకా ఇంట్లో నేను కదలను అంతే అని ఇంకా చెప్తా, ఇక్కడే ఉంటాయి కదా అని చెప్పి నిత్య అనుకుంటూ నేను తీసుకుంటూ ఉంటుంది. అమ్మగారు నేను చెప్పేది వినండి అని చామంతి నోర్మి ఏంటి నీ ప్రేమ వద్దని చెప్పేసి, ఏంటి నా కొడుకు పేరు నీ పేరు ముక్కల్లో నాటించి చేస్తానని చెప్పి రమాదేవి వస్తుంది. ఏంటని చెప్పి చంద్రిక అప్పుడు చూస్తూ ఉంటుంది. ఏమైంది అని గమనిస్తుంటారు. ఏంటి నీ ప్రేమ వృక్షంలో మారి బలపడని చెప్పి చేస్తున్నావా అని రమాదేవి, లేదమ్మగారు
అసలు నిజంగా బాబు గారు ఏ నాటకం నిజంగా నాకు తెలీదు, ఇప్పుడు చూసే తెలిసిందే. శాంతంగా ఆపవే నాటకాలు, అసలు ఏ మందు పెట్టావే వాడికి నిచ్చుడు తిరుగుతున్నాడు అని రమాదేవి అన్నమాట. చాలా మంది షాక్ అవుతుంది.